టు అవర్ ఛానల్ జర్నీ శ్రీనివాస్. ఈరోజు టమాటా పప్పు నా స్టైల్లో చాలా డిఫరెంట్ రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? సో పప్పుని బాగా వాష్ చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి దీంట్లో ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. సో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను. ఓకే, సో ఫస్ట్ ఈ పాన్ అనేది నేను పెట్టుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ టమాటో, పచ్చిమిర్చి, నెక్స్ట్ గార్లిక్ అండ్ ఎండుమిర్చి, పోపు దినుసులు, చింతపండు, ఆనియన్ అండ్ కరివేపాకు. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. నెక్స్ట్ గార్లిక్, నెక్స్ట్ ఎండుమిర్చి, అట్ లాస్ట్ కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి జస్ట్ కొంచెం ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకుని, ఒక హాఫ్ పీస్ ఆఫ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేయకూడదు మళ్ళీ. ఓకే, అండ్ కొంచెం దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టమాటా, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చింతపండు క్యామెరా నేను బాగా మిక్స్ చేసుకున్నాను. నా స్టైల్ టమాటా పప్పు ఎలా ఉంటుందో, ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసేయండి. యూ విల్ నెవర్ లీవ్ ఇట్. సో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండ్ టామరైన్ అంతా కూడా ఇక్కడ మగ్గిపోయింది అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు అండ్ నవ్ ఓన్లీ కారం అండ్ సాల్ట్ తగినంత. సో బాగా మిక్స్ చేస్తున్నాం. అదే పని చేస్తున్నాం. సో ఇప్పుడు పప్పు దగ్గరికి. సో ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్నటువంటి పప్పు చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనం స్మాష్ చేసుకుందాం. చూసారుగా మెత్తగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది గట్టిపప్పు తింటారండి, ఆవకాయ పచ్చడి, నెయ్యి అన్నీ వేసుకొని. సో అలాంటి వాళ్ళకి ఈ గట్టిపప్పు అనేది ఈ టైంలోనే కొంచెం మనం తీసుకోవచ్చు అన్నమాట, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఉడకపెట్టుకుని మెదుపుకున్నటువంటి గట్టిపప్పు ఈ తాలింపులో వేసినటువంటి వీడియో అనేది షూట్ అవ్వలేదన్నమాట. అండ్ అది ఇది రెండు మిక్స్ చేశాక టేస్ట్ చూస్తే సూపర్గా ఉంది. అండ్ ఫైనల్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసాం అనమాట. సో ఇది ఒక ఫైనల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, మనం టేస్ట్ సూపర్గా రావడానికి. సో ఈ విధంగా నార్మల్గా అయితే ప్రెషర్ కుక్కర్లో టమాటాలు, ఆనియన్స్, కందిపప్పు, నెక్స్ట్ ఇప్పుడు అన్నీ వేసి మనం పెట్టేసుకుంటాము. తర్వాత దాన్ని పోపు వేసుకుని తాలింపు వేసుకుంటాము. సో అలా కాకుండా ఈ విధంగా మనం ఫస్ట్ పోపు వేసుకుని పప్పు విడిగా మనం
బాయిల్ చేసుకుని టమాటాలు అన్నీ మగ్గాక పప్పు అనేది ఇందులో వేసుకుని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అసలు పల్లెటూరు స్టైల్లో టమాటా పప్పులాగా అనిపించేది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. బట్ అన్నీ కూడా సరిపడా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.